కానీ ప్రభు ఈ రాత్రి అంటున్నాడు, ప్రతి ఒక్కరు మీ చేతులను చాపండి. పరలోకమందున తండ్రి నూనె కొరకు మేము ప్రార్థిస్తున్నాం. When Samuel poured the oil over the head of David, దావీదు యొక్క తల మీద సమూయేలు తైలమును పోసినప్పుడు he was lifted in the nation, Lord. ఆ యొక్క దేశంలో హెచ్చించబడ్డాడు His ప్రభు. name was lifted in the battlefield. ఆ యొక్క యుద్ధ భూమిలో తన యొక్క పేరు ఘనపరచబడింది అయ్యా. Lord, let the same anointing, తండ్రి అదే అభిషేకము this oil, Lord, ఈ యొక్క నూనెలో Son of the Holy Spirit, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో this oil, Lord, ఈ యొక్క నూనెను అభిషేకించండి ప్రభు. anointing oil, ఈ యొక్క అభిషేకపు నూనె make him be used powerfully in coming days. రాబోతున్న రోజుల్లో తనని ఘనముగా వాడుకోవడానికి సహాయం చేయాలి. Get the goodness through this ministry. ఈ యొక్క పరిచర్య ద్వారా ప్రభు మేలును వారు పొందుకోవాలయ్యా. This is the spiritual gifts, Lord. చాలా మంది ఆత్మీయ బహుమానాలను పొందుకున్నారయ్యా. The number of church should be increasing more, Lord. సంఘములోని సంఖ్య పెరగాలి ప్రభువా. Go and use some mightily among all the people. ప్రభువా ప్రజలందరిలో వీరిని బలముగా వాడుకోండి. Father, Son, and the Holy Spirit. Father, Son, and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ Let your anointing be upon him right now. మీ యొక్క అభిషేకము వీరి మీద ఉంచండి. Where David ashamed, దావీదు ఎక్కడైతే అవమానపరచబడ్డాడో same battlefield I lifted his head down. అదే యుద్ధ భూమిలో తన తలను నేను ఎత్తాను. The same, this is the battlefield. అదే ఇది యుద్ధ భూమి. Many years you are working hard. చాలా రోజులుగా నువ్వు చాలా కష్టపడుతున్నావు, You did not see the fruitful. కానీ ఏ విధమైన ఫలాన్ని నువ్వు చూడలా. As well as the financially, you did not benefit of anything. ఆత్మీయంగా భౌతికంగా ఆర్థికంగా ఏమి నువ్వు మేలు చూడలేదు. Instead of receiving, you have paid more for the ministry. నువ్వు పొందుకొనుట కంటే కూడా నువ్వే తిరిగి ఎక్కువ వెచ్చించావు. My son, నా కుమారుడా, your works will be honored. నీ యొక్క పనులన్నిటినీ ఘనపరచబోతున్నాను. Your anointing, the healing gift will be operated through. ఒక నూతనమైన అభిషేకం నీ ద్వారా స్వస్థత అనేది ప్రవహించబోతుంది. The people who are bound with the demon, they will be delivered. దయ్యముల చేత పీడింపబడుతున్న వారు అనేకులు స్వస్థత పొందుకోబోతున్నారు. The deliverance will work through you. విడుదల ఆత్మ నీ ద్వారా పని చేయబోతుంది. Wherever the house honored you, they will be blessed. ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే నేను గణపరుస్తారో వారు ఆశీర్వదించబడబోతున్నారు. The earnings and the cattle and the land and everything will be blessed. వారి యొక్క గృహము, పశువుల మందలు, వారి యొక్క ఉద్యోగం సమస్తం ఆశీర్వదించబడబోతుంది. This is the precious gift for you. ఇది నీకు ఇవ్వబడిన ప్రశస్తమైన It బహుమానం. will be operated this night onwards. ఈ రాత్రి నుంచే ఇది నీ ద్వారా పని చేయబోతుంది. When you will look at this, say you will be blessed, they will be blessed. ఎవరిని నువ్వు చూసి వీళ్ళు ఆశీర్వదించబడుగా కనబడితే ఎవరు ఆశీర్వదించబడతారు. Honor your name, my son. నీ యొక్క పేరుని నేను కనపరుస్తున్నాను నా కుమారుడా. You will be also honored. నువ్వు కూడా కనపరచబడతావు. Very soon I will give you the vehicle for the ministry అతి త్వరలో పరిచర్యకి నేను ఒక వాహనాన్ని ఇవ్వబోతున్నాను. to bring many souls from various directions. దూరాలను ప్రజలు తీసుకొని రావడానికి నేను ఒక వాహనం ఇవ్వబోతున్నాను. My son, these are all I am going to fulfill in your life. నా కుమారుడు ఇవి నేను నీ జీవితంలో నెరవేర్చబోతున్నాను. Let your anointing be upon her right now. తండ్రి నీ సహోదరి మీద నీకు అభిషేకం ఉంచండి అయ్యా. Father, Son, and the Holy Spirit of the తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అభిషేకము పని చేయాలి. all your visions will come true. నీ యొక్క దర్శనములన్నీ నెరవేర్పులానికి రాబోతున్నాయి. One who battled all the needs of the ministries. నీ యొక్క పరిచర్యలో ఉన్న ప్రతి అవసరతను భరిస్తున్న వ్యక్తి. You are the woman carrying the burdens of ministry and the family and everything. పరిచర్య కుటుంబమును గూర్చిన భారములు మోస్తున్న స్త్రీవి నీవు. The day will be coming, my daughter. రోజులు రాబోతున్నాయి నా కుమార్తె. I will honor you. నేను నిన్ను ఘనపరుస్తాను. How I got used Esther, the same way I will use you. నేను ఎస్తేర్ని ఎలాగ వాడుకున్నాను అలాగే నేను వాడుకోబోతున్నాను. Many of the people who are being in the captive, they will be delivered. చాలా మంది ఎవరైతే బంధకంలో ఉన్నారో వారు విడుదల పొందుకుంటారు. And you will be also used by me. నువ్వు కూడా నా ద్వారా వాడబడతావు. The gift of deliverance, healing gift will be operated. విడుదల ఆత్మ, స్వస్థత ఆత్మ నీ ద్వారా పని చేయబోతుంది. కుమార్తె కొరకు ప్రార్థిస్తున్నాను. Seal in the name of Jesus. ముద్రించండి యేసు నామములో. Lord, I pray for their son. తండ్రి వారి కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాము. The anointing. అభిషేకము Son of the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో. He will become the Paul apostle like a missionary. అపోస్తలుడైన పౌలు వలె ఒక మిషనరీగా కుమారుడు మారతాడు. Second coming will become delayed. దేవుని రెండవ రాకడ ఆలస్యమైతే He will become like Paul ఈ apostle. కుమారుడు అపోస్తలుడైన పౌలు వలె మారతాడు. He is having the calling of apostles. అపోస్తలుల పిలుపు కూడా కలిగి ఉన్నాడు. He is going to visit many ministries, many churches and many places. చాలా సంఘాలు, చాలా మందిరాలు, అనేక ప్రాంతాల్లో కట్టబోతున్నాడు. He will become a great worshipper. గొప్ప ఆరాధకుడిగా మార్చబడతాడు. With the knowledge of to write the lyrics. నేను ఆ పాటలు రాసే తలాంతుని ఇవ్వబోతున్నాను. Great anointing work for him. ఒక గొప్ప అభిషేకము పని చేయబోతుంది. In the name of Jesus. యేసు నామములో I pray.
God bless you all. ప్రభు మిమ్మల్ని దీవించునుగా. I thank you all the people వచ్చిన మీ అందరికీ వందనాలు. and pray for us. మా కొరకు ప్రార్థించండి. If God's will, we'll be again. ఒకవేళ అది ప్రభు చిత్తమైతే మరొకసారి మరలా మేము మిమ్మల్ని కలుసుకుంటాం.